అందరికీ నమస్కారం. నేను మీ నేహా కొనెల. ఇవాళ రెసిపీ వచ్చేసి పాలకోవా అనమాట. దానికోసం ఫస్ట్ అయితే చిక్కగా ఉండే ఒక లీటర్ పాలైతే తీసుకున్నాను. తీసుకొని వాటిల్ని మంచిగా ఇట్లా ప్యాన్‌లోకి యాడ్ చేసుకొని బాయిల్ అవ్వనిస్తున్నాననమాట. ఇది బాయిల్ అయినంత సేపు పైన అట్లా చిన్న లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా! అది ఫామ్ అయినప్పుడల్లా మనం ఇట్లా కదుపుతూ ఉన్నాననమాట పాలని. లేదు అనంటే అదలా మాడిపోతూ ఉంటది. అందుకని ఇట్లా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. పాలకోవా అయితే చాలా టైం అయితే తీసుకుంటది. బట్ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు పాలకోవా అయితే. అండ్ నాకు వీలు కుదిరినప్పుడల్లా కంపల్సరీగా చేస్తూ ఉంటాను. ఇప్పటికి చాలా టైమ్స్ అయితే చేశా. దానికోసం అయితే ఫస్ట్ ఇట్లా మిల్క్ కదుపుతూనే ఉండాలి. ఏదైతే లేయర్ ఫామ్ అయిందో అట్లా అడుగంటిపోకుండా ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటాను. అలా మిక్స్ చేసిన తర్వాత మనం 1 లీటర్ మిల్క్ యాడ్ చేసాం కదా! అది హాఫ్ లీటర్ అయిపోయిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ వచ్చి మీ ఇష్టం బట్టి మెయిన్‌గా బయట దొరికేలా తినాలి అనంటే అంత స్వీట్ ఉండాలనంటే 1 లీటర్ మిల్క్‌కి 1 ½ 1 అలా వేస్తారనమాట. నేనైతే 1 లీటర్ మిల్క్ కోసం పావు కేజీ అయితే యాడ్ చేసుకుంటాను. 250 గ్రామ్స్ అలా షుగర్ యాడ్ చేసుకుంటాను. వన్స్ మనం షుగర్ యాడ్ చేసామంటే త్వరగా మిక్స్ చేయాలన్నమాట. లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా మనం కలుపుతూ ఉండంగా కోవాకి సరిపడేంత చిక్కదనం వచ్చిన తర్వాత దాన్ని ఒక బౌల్‌లో షిఫ్ట్ చేసుకోవడం గానీ, లేదు బయట దొరికే కోవా బిళ్ళలు అంటారు కదా! ఆ టైప్‌లో అన్నా మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.